ప్రియమైన సహోదర సహోదరీమణులారా, ఈరోజు చర్చి పవిత్ర మార్తా మరియా లాజరు జ్ఞాపక దినాన్ని జరుపుకుంటోంది. బెతనియలోని ఈ కుటుంబం యేసుకు అత్యంత సన్నిహితమైన కుటుంబం. వారి ఇంటిలో యేసు స్నేహాన్ని, ప్రేమను, విశ్వాసాన్ని అనుభవించారు. ఈరోజు దేవుని వాక్యం మనకు ఒక గొప్ప సత్యాన్ని బోధిస్తోంది. యేసుతో స్నేహం చేసే జీవితం ఎప్పుడూ కూడా ఆశను కోల్పోదు. మొదటి పట్టణంలో ఎర్మియా ప్రవక్త ఎన్నో బాధలు, తిరస్కారాలు ఎదుర్కొంటున్నాడు. అయినప్పటికీ అతడు ఇలా అంటాడు, మీ వాక్యాలను నేను పొందినప్పుడు వాటిని ఆస్వాదించాను. అవే నా హృదయానికి ఆనందమయ్యాయి. దేవుని వాక్యం అతనికి కేవలం చదివే గ్రంథం కాదు, జీవించడానికి బలం కూడా. మన జీవితంలో కూడా సమస్యలు రావచ్చు, కానీ దేవుని వాక్యాన్ని ధ్యానించే హృదయం నిరాశలో కూడా ఆశను కనుగొంటుంది. దేవుడు యెర్మియాతో ఇలా చెబుతాడు, నేను నీతో ఉన్నాను, నిన్ను రక్షిస్తాను. సువార్తలో లాజరు మరణించాడు. మార్తా హృదయం దుఃఖంతో నిండిపోయింది. అయినప్పటికీ ఆమె యేసుతో ఇలా అంటుంది, ప్రభువా, మీరు ఇక్కడ ఉంటే నా సోదరుడు చనిపోయేవాడు కాదు. అయినా ఇప్పటికీ దేవుడు మీరు అడిగినదంతా అనుగ్రహిస్తాడని నాకు తెలుసు. ఇది నిజమైన విశ్వాసం. పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు దేవుణ్ణి నమ్మడం సులభం, కానీ కన్నీళ్ల మధ్య కూడా దేవుణ్ణి నమ్మడం గొప్ప విశ్వాసం. అప్పుడు యేసు చరిత్రలోనే అత్యంత శక్తివంతమైన ప్రకటన చేస్తాడు, నేనే పునరుత్థానమును జీవమును, నన్ను విశ్వసించువాడు చనిపోయినను జీవించును. ఈ మాట కేవలం లాజరు కోసం మాత్రమే కాదు, మన జీవితంలోని చనిపోయిన ఆశలకు, విరిగిపోయిన కలలకు, పాపంలో మృతమైన ఆత్మకు కూడా యేసు జీవాన్ని ఇస్తాడు. చివరగా యేసు మార్తాను ఒక ప్రశ్న అడిగాడు, నీవు దీనిని విశ్వసిస్తున్నావా? ఈ ప్రశ్న ఈరోజు దేవుడు మనకు కూడా అడుగుతున్నాడు. సమస్యల మధ్య కూడా యేసును నమ్ముతున్నావా? ప్రార్థనకు వెంటనే సమాధానం రాకపోయినా ఆయనపై విశ్వాసం ఉంచుతున్నావా? యేసే నా జీవితం, నా ఆశ అని నువ్వు నమ్ముతున్నావా? మార్తా ఇచ్చిన సమాధానం మన విశ్వాస ప్రకటన కావాలి. అవును ప్రభువా, మీరు క్రీస్తు, దేవుని కుమారుడని నేను విశ్వసిస్తున్నాను. ఈ వచనాల వల్ల మన జీవితానికి దేవుడు ఒక గొప్ప సందేశాన్ని ఇచ్చాడు. అవేమంటే, దుఃఖంలో కూడా విశ్వాసాన్ని విడిచిపెట్టవద్దని, దేవుని వాక్యాన్ని ప్రతిరోజు జీవానికి ఆహారంగా స్వీకరించమని, యేసే పునరుత్థానము, జీవము అని ధైర్యంగా విశ్వసించమని. ప్రభువా యేసయ్య, మీరు పునరుత్థానము, జీవము అని ప్రకటించినందుకు మీకు కృతజ్ఞతలు. నా జీవితంలో ఉన్న భయాన్ని, నిరాశను, సందేహాన్ని తొలగించి మీపై అచంచలమైన విశ్వాసాన్ని ప్రసాదించండి. పవిత్ర మార్తా మరియా లాజరుల వలె మిమ్మల్ని నా ఇంటిలో, నా హృదయంలో, నా జీవితంలో ఆహ్వానించే కృపను ఇవ్వండి. మీ సన్నిధిలోనే నిజమైన జీవం, నిజమైన ఆశ ఉందని ఎల్లప్పుడూ నమ్మే హృదయాన్ని ప్రసాదించండి. ఆమేన్.